ఈ రోజు చూసుకుంటే ఇద్దరు పిల్లలతో సహా తల్లి అయ్యో బలవన్ మరణం నీళ్ళలో పడి చచ్చిపోయింది ఈ తల్లి. నాగర్ కర్నూలు జిల్లా పోతేపల్లిలో విషాదం. వెల్దండ గ్రామం నిలుస్తుడే అభం శుభం తెలియని పిల్లలతో పాటు తల్లి మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో పోతేపల్లిలో విషాదాన్ని నింపింది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లాలోని పదర మండల కేంద్రానికి చెందిన శిరీష 23కు పోతేపల్లికి చెందినటువంటి ఏనుముల మహేష్తో 2023 మే 14ను వివాహమైంది. వారికి కుమార్తె మాన్యశ్రీ 3 సంవత్సరాల, కుమారుడు వర్షిత్ 4 నెలలు బిడ్డ 3 సంవత్సరాలు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన శిరీష ఇంటి వద్ద ఉన్న సంపులో పిల్లలతో సహా పడి బలవత్మరణానికి పాల్పడిందని భావిస్తున్నారు. శుక్రవారం భర్త మహేష్, అత్త వెంకటమ్మ, మామ వెంకయ్య పొలానికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి సంపు తలుపు తెరిచి ఉండడంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో వారు అనుమానంతో వెతికారు. సంపులో 3 మృతదేహాలు కనిపించడంతో బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంపులో ఉన్న నీటి నమూనాలు సేకరించారు. ఏమొచ్చిందిరా ఈ పిల్లను మానసిక వేదన గురి చేస్తే? 23 ఏళ్ళే ఉంది కదా పాపం బిడ్డ. అప్పటికి అసలు ఈ పిల్లకు 23 ఏళ్ళు, ఇద్దరు పిల్లలు 23 ఏళ్ళు అంటే దగ్గర మానేసి 3 సంవత్సరాలు అంటే ఈ పిల్లకి 20 సంవత్సరాలు అంటే అప్రాక్సిమేట్లీ 1 సంవత్సరం ముందు అంటే 18-19 సంవత్సరాలలో పెళ్లి చేసిరు ఈ బిడ్డకు తల్లిదండ్రులు. అంతే కదా, 19-18 సంవత్సరాలలో పెళ్లి చేసిరు. మే 23 అయిపోగానే తర్వాత బిడ్డ పుట్టింది. 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మధ్యలో గొడవలైనా కొట్లాడలైనా ఏమైందో, ఎందుకు గ్యాప్ ఉందో, వర్షిత్ అనే కొడుకు పుట్టిండు. 4 నెలలు ఉండు, 4 నెలల పసికాదు. ఎంత ఆలోచించుంటుందా ఈ ఆడపిల్ల, ఈ బిడ్డ, ఈ చెల్లె? ఎన్ని రకాలుగా క్షోభలకు గురయ్యి ఎంత నరకం అనుభవిస్తే మీ దాడిని తట్టుకోలేక, మిమ్మల్ని ఎదిరించలేక, చెప్పి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు వినక, స్నేహితులు చెప్తే అర్థం చేసుకోలేక, ఎవరికి చెప్పాలో సతమతమైపోయినటువంటి ఆడబిడ్డ పానం తీసుకునే. ఈమె పానం తీసుకుందిరా. ఇద్దరు పిల్లలను కూడా ఎందుకు చంపాలనుకుంది? మీరు బాగా మిత్రులారా, మీరు అందరూ ఈ న్యూస్ చూసి బాగా ఆలోచించుర్రి. ఏ తల్లైనా, ఏ ఆడ మనిషి అయినా నా పిల్లలతో సహా నేను చచ్చిపోవాలి, ఇంకా నేను చచ్చిపోతున్నా అంటే ఓకే, ఒక కారణం ఉండొచ్చు. నేను చచ్చిపోయినా సరే నా పిల్లలు బతకాలనుకునే తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. నేను చచ్చిపోతున్నా, నా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండదు, నా పిల్లలు కూడా కరెక్ట్ ఉండరు. ఈ పసిప్రాణం చూడరు, ఈ పసిప్రాణం చూడరు. ఇక 4 నెలల కుమారుడు, 4 నెలల పొడు ఏం పాపం చేసిండ్రా? ఏం పాపం చేసిండు? ఏం అన్యాయం చేసిండు వీళ్ళు? సొసైటీకి ఎందుకు ఇంత దారుణము? అయ్యో బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ నీళ్ళల్లో దుంకి, సంపులో దుంకి, నీళ్ళల్లో దుంకి చచ్చిపోవడం అంటే పాపం. వీళ్ళు నిజంగా వాస్తవానికి ఎంతున్నా, ఏం జరిగినా, అది ఏదైనా సరే, వీళ్ళు ఈమె ఎక్కడ చచ్చిపోతుంది అంటే బాగా గుర్తుంచుకోరు. నేను ఒకటి ఎమోషనల్ అయి చెప్తున్నానా లేకపోతే బాధతో చెప్తున్నానా, మీకు ఎట్లా చెప్తున్నా చెప్తున్నా, బాగా గుర్తుంచుకోరు. ఎప్పుడైతే మన ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చినామో, ఆడపిల్ల ఇంట్లో ఏం జరిగినా ప్రతి క్షణం కనిపెడతా ఉండండి. బొమ్మరుదులు ఉంటే బొమ్మరుదులు కూడా, అత్తమామ ఉంటే అత్తమామ, నా బిడ్డ బాగానే ఉందా, బాగున్నట్టు నటిస్తుందా, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, బియ్యం లేవా, కూరగాయలు లేవా, ఆర్థిక పరిస్థితులు అటు ఇటు ఉన్నాయా? ఈగోలకు ఓడిందిరా ముండ కొడుకులారా మీరు ఈగోలకు పోయి మీ బలుపు చూపెట్టుకొని మీరు గెలవాలనే తాపత్రయంలో ఆడపిల్ల ఇట్లా చచ్చిపోతారు. ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కూడా అయినా సరే, ఎవరైనా సరే, మనకు ఒక ఇంటికి మనకు ఆడపిల్లని కానీ మగపిల్లని, ఆడపిల్లని తెచ్చుకున్నా, ఒకవేళ ఇచ్చినా వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి, మన చెల్లితో మనం ఎట్లుంటామో మన మరదలతోటి అట్లనే ఉండాలి, మన వదినతోటి అట్లనే ఉండాలి. చెల్లి అక్క చెల్లెలు అనుకున్నట్టు ఉండాలి, బాధ్యత ఉండాలి. కోపం వస్తే చిన్నదో మాటనో పెద్దదో అనొచ్చు, కానీ అనుమానిస్తే పర్లేదు, కానీ అవమానిస్తే ఎట్లుంటుంది? అవమానిస్తే ఇట్లా చచ్చిపోతారు ఆడపిల్లలు. వీళ్ళు ఆడపిల్లలు ఇట్లా పిల్లలతో సహా చచ్చిపోయి ఆడపిల్లలకు వాళ్ళ అత్తమామ టార్చర్ పెట్టడం కన్నా, మొగడు టార్చర్ పెట్టడం కన్నా, వీళ్ళను అడ్డేసాయి ఉండురి, అక్కడనే ఉండురి, సస్త సాగు బతుకు, ఎట్లా చేసుకున్నావు నువ్వు, ఎట్లా ఉన్నావు, నీదే తప్పు ఉండదు. ఉత్తగా 2 చేతులు కలపందే సప్పట్లు వస్తాయా? నానా రకాల మానసిక హింసకు, క్షోభకు గురి చేసేటటువంటి ఈ తల్లిదండ్రులు కూడా కారణం ఏ పిల్ల సాగు. అందరూ, ఆ ఊరు కావచ్చు, ఆ మనుషులు కావచ్చు, ఆ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎవరైనా కావచ్చు, ఆమెకు మానసికమైనటువంటి భరోసా ఇస్తే, ఆమెకు ధైర్యం నింపితే, మేము ఉన్నవరా నీకెందుకు, నీ అమ్మ వాడు కాకపోతే ఇంకోటి, నీ పిల్లలను చూసుకుంటే హ్యాపీగా బతుకు, నీ పిల్లలు ఉన్నారు, మా పెద్దగా అవుతారు, వాళ్ళ పెద్దగా అయినాక మంచిగా బతుకుతారు అని చెప్పి ధైర్యం కనుక చెప్పుంటే,
కొన్ని సందర్భాలలో మిత్రులారా ఇప్పుడు ఈ ఎందుకు చచ్చిపోయిందనే తర్వాత పక్కన పెడదాం, కారణం ఏదైనా ఉండొచ్చు. కానీ ఈవిడకు తల్లిదండ్రులుగా వాళ్ళు, అన్నదమ్ములుగా, అక్కజల్లులుగా ఎవరున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఈవిడకి ధైర్యం చెప్పి మేము ఉన్నవారు నీకు ఎందుకు నేను మాట్లాడతామని చెప్పి ఒకసారి 2 సార్లు. సంసారం అంటే, కుటుంబం అంటే బాధ్యత, భయం ఉండాలి. భార్య వచ్చింది కదా, ఎటువంటి తట్టు వచ్చింది కదా, ఇంట్లోకి వచ్చింది కదా, కొడుతుంది ఇస్తే మన తాళి కట్టంగా మెడలు ఉంచుకొని వచ్చింది, వీటికి కట్టం తెచ్చింది, కట్టం అయిపోయింది, అప్పులు వచ్చినాయి, నా కోపాన్ని తోపాన్ని అన్ని నరకం అంతా దాన్ని మీద చూపిస్తా, దాన్ని చంపుతా, తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, ఏదైనా చేస్తా నా భార్య. నవ్వు నో 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 ఎథిక్స్, ఎమోషన్స్, రైట్స్ అన్ని సమానంగా ఉంటాయి. నువ్వు రెస్పెక్ట్ చేయాలి భార్యని. ఎంత ప్రేమిస్తావో అంత బాధ్యతగా చూసుకోవాలి. నీకు ఎంత ఇష్టమో అంత రెస్పెక్ట్ చేయాలి. సరే భయ్, భార్య తప్పు చేసింది, ఇంకో నుంచుకుంది, ఇంకో దగ్గర పోయింది, నన్ను అట్ చేసింది, నన్ను అట్ట చేసింది, ఇట్లా చేసింది అనుకున్నప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, పెద్ద మనుషులు చేయాలి. చట్టం ఉంది, చట్టం దగ్గర పోవాలి. నీకు నాకు బయట టాటా మనం ఇక కలిసి ఉండడం కుదరదు. టాటా బై బై, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానా? లేదా నీకు దమ్ము ధైర్యం ఉంటే అడ్జస్ట్ అయ్యి మార్చుకునే ప్రయత్నం చేస్తే మారుతుందని నమ్మకం ఉంటే మారడానికి ఎన్నో సైకాలజిస్టులు చాలా మంది ఉన్నారు. మస్తుకున్నాయి, గుళ్ళు దింపు, గోపురాలు దింపు, అందరి దగ్గర అయినా మారదు, నా వల్ల కాదు, నాతోటి కాదు అనుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయే ఆలోచన చేయదు, చంపే ఆలోచన చేయదు, విడిపోయి దూరంగా ఉండి బతుకురు. అంతే తప్ప ఇట్లా చచ్చిపోవడం ఎందుకు, సంపుడు ఎందుకు, ఇదంతా ఏంది పరిస్థితి ఏది? కేవలం ఈ తల్లి ఈ పిల్లలతో చంపడానికి అత్తమామ, హస్బెండ్ వాళ్ళు ఒక రకమైన కారణం అయితే, ఈమెకు ధైర్యం నింపలేని, ఈవిడకు సపోర్ట్ చేయలేనటువంటి ఈమె కుటుంబ సభ్యులు కూడా మరో రకంగా కారకులే. ఈమెకు మనోధైర్యం ఉండక మేము ఉన్నాం కదా అని చెప్పి 10 రోజులు ఇంటికి తీసుకుపోలేని అక్కజెల్లెలు, 2-3 నెలలు సాధలేని అన్నదమ్ములు, వీళ్ళు కూడా ఈ బిడ్డలు పసిపిల్లలతో చచ్చిపోయిందంటే ఎంత నరకం అనుభవించుంటుంది, ఎంత వేదన అనుభవించుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి పరిస్థితికి వచ్చే ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నా, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంటికి పో, సమస్య ఎందుకు పెద్ద మనసులకు చెప్పు. ఈయన లేదా ఎవరికో కొన్ని స్నేహితులకు వాళ్ళకు వీళ్ళని చెప్పు, మాట్లాడతారు, మాట్లాడే ప్రయత్నం చేసి ఇక వినరు, కాదుకూడదు అన్నప్పుడు స్వయంగా బతుకు. ఆశ్రమాలలో వాడేసి పిల్లల్ని వాడే, హాస్టల్లో వాడే బతుకు. నువ్వు ఎట్లా బతుకుతావు? బతుకు, జీవన పోరాటం చేయి, జీవితం కోసం పోరాటం చేయి, యుద్ధం చేయండి నీ సంసారాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి. మనోసాక్షిని కోల్పోదు, చంపుకోవద్దు. ఎప్పుడు మనోధైర్యాన్ని కోల్పోదు మనిషి. ఎప్పుడైనా మనోధైర్యాన్ని కోల్పోక నిలబడతా, నిజాయితీగా ఉంటా, నాకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం చూపిస్తా, నేను న్యాయం చేసుకుంటాను, మనోధైర్యాన్ని నింపుకొని ముంగడికి వెళ్ళాలి. అట్లా బతికే ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లా నడమంత్రాన సత్య ప్రయత్నం చేయొద్దు, పిల్లలను చంపొద్దు, ఇట్లాంటి అఘాయిత్యాలకు పాటు చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఒకటే చెప్తా, మీకు ఇలాంటి ఆలోచనలు కనుక ఏమైనా వస్తాయి నా దగ్గర రాదు, నేను మాట్లాడతాను. ఎంత దూరం అయినా సరే, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే, నేను పోతా, నేను వస్తాను, నేను మాట్లాడతారా. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపిక పట్టాలి, ఓపిక నీ జీవితాన్ని నిలబెడుతుంది. చలో రైట్.